హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ 21వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతుంది. ఇక పిఎం కిసాన్ 21వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేస్తేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే తెలిపారు. ఇక దాదాపుగా 9.7 కోట్ల మంది రైతులు ఈ యొక్క పథకానికి అర్హత సాధించి ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా పొందుతూ ఉన్నారు. ఇక ఈసారి మాత్రం సరికొత్త అప్డేట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి విడుదల చేసింది. ఎవరైతే రైతులు ఈ యొక్క పనులు అనేది కూడా పూర్తి చేస్తారో ఆ యొక్క రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 4 నెలలకు ఒకసారి 4,000 రూపాయలు అయితే ఒక్కొక్క విడతగా నిధులు అనేది కూడా విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వబోతున్నారు. ఇక అందుకోసమే ఈ యొక్క పనులు అనేది కూడా ప్రతి రైతు వెంటనే పూర్తి చేయాలని అయితే సూచించారు. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మొదటగా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఈకేవైసీ ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతులకు మాత్రమే పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇక రెండవది, ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదని చెక్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ 2 పనులు అనేది కూడా పూర్తి చేయాలి. ఇక మూడవది, పట్టాదార్ పాస్బుక్. ఏ రైతుదైతే పట్టాదార్ పాస్బుక్ ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోవాలి. ఇక ఎవరైతే రైతులు ఈ 3 పనులు అనేది కూడా వెంటనే పూర్తి చేస్తారో ఆ యొక్క రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హత పొందుతారు. ఇక విడతగా 21వ విడత డబ్బులు అనేది కూడా 4,000 రూపాయలు అయితే ఈ రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు నవంబర్ మొదటి వారంలో రైతులకు జమ చేస్తారు. ఇక వెంటనే నిర్లక్ష్యం చేయకుండా మీరు మీ యొక్క 3 పనులు అనేది కూడా వెంటనే పూర్తి చేసుకోండి. ఈ యొక్క పథకానికి అయితే అర్హత పొందుతారు. ఇక విడుదల చేసే విడతలకు సంబంధించి కూడా డబ్బులు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డిపిటి ద్వారా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. ఇక పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.